హలో, వెల్కమ్ టు క్రేజీ కుక్స్. పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా టిఫిన్ చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకొని కొంచెం బాండీలో అందులో కొన్ని పోపు దినుసులు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి వేగేంత వరకు వేయించుకోవాలి. అందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి రవ్వను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో మెత్తగా చేసి పెట్టుకున్న పెరుగును కూడా కలిపి అది మొత్తం ఒక బ్యాటర్లా అయ్యేంత వరకు నానపెట్టుకోవాలి. ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకోవడం వలన పిండి బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా సాఫ్ట్గా అవ్వడం కోసం పిండిని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని దోశలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. దోశ వేయడం కోసం ముందుగా పాన్పై కొంచెం ఆయిల్ వేసి అవి కొంచెం కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పిండిని ఒక 2 గరిటెలు వేసి తిప్పుతూ ఉంచి సన్నని సెగ మీద ఒక 10 నిమిషాల పాటు వేయించుకుంటే వేడి వేడి దోశ రెడీ అవుతుంది. ఈలోగా మరలా వేరొక గుంత పునుగుల ప్యాన్ పెట్టుకొని పిండిని ఒకసారి కలియబెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి పిండిని ఆ గుంతల్లో వేసేసి కొంచెం సేపు సిమ్లో మగ్గనిస్తే ఆయిల్ వేసి 10 నిమిషాల పాటు వాటిని కూడా వేయించుకుంటే గుంత పొంగనాలు కూడా రెడీ అవుతాయి. ఒకే టైంలో 2 రకాల టిఫిన్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మరెన్నో వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి. మేము పెట్టే వీడియోస్ ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్పై క్లిక్ చేయండి.